బిట్ కాయిన్స్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వగానే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి బిట్ కాయిన్స్ని మనం పట్టుకోలేకపోతాం మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇక నుంచి ఆయన ఎలక్ట్ అయిన తర్వాత, ఆయన ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అమెరికాలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి, అంటే మన సెబీ లాగా అనమాట, అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, దానికి పాల్ అట్కిన్స్ చీఫ్గా వ్యవహరిస్తారని చెప్పారు. పాల్ అట్కిన్స్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్కి చాలా సపోర్టర్. ఇప్పటి వరకు అంటే జో బిడెన్ హయాంలో ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చీఫ్ బిట్ కాయిన్స్ని వైల్డ్ వెస్ట్ అనేవాడు అనమాట. ఆయనకి అంత నచ్చేది కాదు, దానిపైన రెగ్యులేషన్స్ తేవాలనేవాడు. కానీ రాబోయే వ్యక్తి పాల్ అట్కిన్స్, ఎవరైతే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చీఫ్ ఉన్నారో అతను బిట్ కాయిన్స్కి ఫుల్ సపోర్టర్, క్రిప్టో కరెన్సీకి ఫుల్ సపోర్టర్. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఒక మాట అన్నారు, నా ఫండింగ్ కూడా బిట్ కాయిన్స్లో ఇవ్వచ్చు అని చెప్పి, నేను గనక గెలిస్తే బిట్ కాయిన్స్ని సపోర్ట్ చేస్తానని చెప్పి. బిట్ కాయిన్స్ అనేది ఇంతకుముందు ఒక బబుల్, అది బర్స్ట్ కూడా అయింది, చాలా వరకు పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత బిట్ కాయిన్స్ బాగా రేట్లు పెరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్లో మనం చూసుకుంటే బిట్ కాయిన్ రేట్ 140% పెరిగిందనమాట. సో వచ్చే రోజుల్లో రాబోయే 1-2 సంవత్సరాల్లో బిట్ కాయిన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. బిట్ కాయిన్ ధర దాదాపు $1,00,000 కూడా రీచ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికాని బిట్ కాయిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా చేయాలని ఆలోచిస్తున్నారంట. అంతేకాదు, ఇప్పుడు SEC సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎవరైతే చీఫ్ అవ్వబోతున్నారో పాల్ అట్కిన్స్, ఈయనకు కూడా బిట్ కాయిన్ మీద మక్కువ చాలా ఎక్కువ అంట. బిట్ కాయిన్ మీద రెగ్యులేషన్స్ అన్ని తీసేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ SEC చీఫ్ ఎవరైతే కాబోతున్నారో ఆయన ఇంతకుముందే, ఈ పాల్ అట్కిన్స్ ఇంతకుముందు జార్జ్ బుష్ జూనియర్ టైంలో 2002 to 2008 ఈ టైంలో కూడా ఆయన SEC చీఫ్గా వ్యవహరించారంట. ఈయనకు కూడా ప్రత్యేకంగా తన సొంత ఫినాన్షియల్ కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా ఉందంట. దానిలో బ్యాంకింగ్ కస్టమర్స్ ఉన్నారు, బిట్ కాయిన్ కస్టమర్స్ ఉన్నారు, అంటే క్రిప్టో కరెన్సీ కస్టమర్స్ ఉన్నారంటే ఆయనకి. సో పాల్ అట్కిన్స్ ఎవరైతే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చీఫ్ కాబోతున్నారో ట్రంప్ హయాంలో, ఆయనకి బిట్ కాయిన్స్ అంటే ఇష్టం ఎక్కువ, క్రిప్టో కరెన్సీ సపోర్టర్. కాబట్టి ఇంకా బిట్ కాయిన్స్ని ఆపడం కష్టం అంటున్నారు అమెరికాలో ఆర్థిక నిపుణులు. నవంబర్ 5వ తారీఖు ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత బిట్ కాయిన్ వాల్యూ ఒకటేసారి 50% పెరిగిపోయింది. ఒక నెలలో 50% పెరిగిపోయిందనమాట. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వటం, భవిష్యత్తులో అమెరికా నేషనల్ రిజర్వ్స్లో బిట్ కాయిన్ రిజర్వ్స్ కూడా ఉంటాయని స్టేట్మెంట్స్ ఇవ్వటం, అమెరికా బిట్ కాయిన్ క్యాపిటల్ అవుతుందని చెప్పటము. అదేవిధంగా ఆయన చేసిన అపాయింట్మెంట్స్, ఎవరైతే ఆయన పొలిటికల్గా అపాయింట్మెంట్స్ చేయబోతున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా క్రిప్టో కరెన్సీ సపోర్టర్స్ అవ్వటము, క్రిప్టో కరెన్సీకి ఒక్కసారిగా కొత్త ఊతం వచ్చిందనమాట. ముఖ్యంగా బిట్ కాయిన్స్ అయితే $1,00,000 టచ్ అయిపోయింది. 2008లో సకోషి నకమోటో అనే వ్యక్తి బిట్ కాయిన్స్ని అసలు తయారు చేశారనమాట. ఆ తర్వాత బిట్ కాయిన్స్ అనేవి చాలా చలామణి కూడా అయ్యాయి. ఇది డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చు. కానీ వీటిని ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ బ్యాక్డ్ కరెన్సీస్ కాదు ఇవి, గవర్నమెంట్ గ్యారంటీడ్ కరెన్సీస్ కూడా కాదనమాట ఇవి. భారతదేశంలో కూడా క్రిప్టో కరెన్సీకి లీగల్ బ్యాకింగ్ అంటూ ఏమీ లేదు. కానీ భారతదేశంలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగల్ కూడా కాదు. 2018లో RBI బ్యాన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదన్నమాట. ఇప్పటికీ భారతదేశంలో చాలామంది బిట్ కాయిన్స్ కలిగి ఉన్నారు, బిట్ కాయిన్స్లో ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. ఇల్లీగల్ అయితే కాదు, కానీ రెగ్యులేటరీ బ్యాకింగ్ కానీ గవర్నమెంట్ బ్యాకింగ్ కానీ బిట్ కాయిన్స్కి ఈరోజు కూడా భారతదేశంలో లేదు. బిట్ కాయిన్స్ విషయంలో చాలా సవాళ్ళు కూడా మనం చెప్పొచ్చు. ఒకటి, మార్కెట్ వాలటాలిటీ, ఎప్పుడు రేట్లు పడతాయో, ఎప్పుడు దారుణంగా బిట్ కాయిన్స్ పడిపోతాయో ఎవరికీ తెలియదు. తర్వాత డిజిటల్ ఫ్రాడ్స్కి ఆస్కారం చాలా ఉంది, వీటికి ప్రాపర్ రెగ్యులేటరీ మెకానిజం కూడా లేదు. ఇవన్నీ కూడా బిట్ కాయిన్స్లో ఉన్న ప్రధానమైన సమస్యలు. భారత ప్రభుత్వం కూడా త్వరలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ కరెన్సీ అనమాట, ప్రాపర్ రెగ్యులేషన్తో ప్రాపర్ డిజిటల్ కరెన్సీ. ఖచ్చితంగా ఒక మాట చెప్పొచ్చు, డిజిటల్ కరెన్సీ ఈజ్ అ ఫ్యూచర్. ఖచ్చితంగా ప్రపంచంలో డిజిటల్ కరెన్సీ అనేది ఫ్యూచర్ అనమాట. కానీ దీనికి సంబంధించి సవాళ్ళు మాత్రం చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్స్ని మైన్ చేయడానికి చాలా ఎనర్జీ ఖర్చు అవుతుందంట. దీని ప్రభావం క్లైమేట్ చేంజ్ మీద కూడా బాగా పడుతుందని అంటున్నారు.